దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడిని పెంచాయి. దీంతో ప్రారంభంలోనే సూచీలు పెద్ద ఎత్తున నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, మెటల్ స్టాక్స్ కుదేలయ్యాయి. ఇన్ఫోసిస్, భారతి ఎయిర్టెల్, M&M, TCS వంటి ప్రధాన షేర్స్ లో విక్రయాలతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ఇవాళ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడిని పెంచాయి. దీంతో ప్రారంభంలోనే సూచీలు పెద్ద ఎత్తున నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, మెటల్ స్టాక్స్ కుదేలయ్యాయి. ఇన్ఫోసిస్, భారతి ఎయిర్టెల్, M&M, TCS వంటి ప్రధాన షేర్స్ లో విక్రయాలతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. HDFC బ్యాంక్, ITC, రిలయన్స్ ఇండస్ట్రీస్, ICICI బ్యాంక్, ITC, HCL, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, L&T, సన్ ఫార్మా, SBI, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్స్ లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $70.68 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ఔన్సు $2,880.60 వద్ద కదలాడుతోంది. డాలర్తో రూపాయి మారకపు విలువ 87.33 వద్ద కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల ప్రకటనలు ఇప్పటికే మదుపర్లలో విశ్వాసాన్ని దెబ్బతీశాయి. అక్కడి మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు మన మార్కెట్ సెంటిమెంట్ ని దెబ్బతీసింది. ఐటీ, టెలికాం, లోహ షేర్ల నష్టాలు ఆజ్యం పోశాయి. ఇక బ్యాంక్, ఐటీ స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మదుపర్ల సంపద 10 లక్షల కోట్ల వరకు ఆవిరైపోయినట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ఇవాళ క్లోజ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలు సూచీలపై తీవ్ర ఒత్తిడిని పెంచినట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల ఈ కదలికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి అందించడానికి మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సో ఇవాళ బ్లాక్ ఫ్రైడేగా చెప్తూ ఉన్నారు. తీవ్రంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో క్లోజ్ అయ్యాయి. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? సో గత కొద్ది రోజుల నుంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్ లో సెల్లింగ్ కే దిగుతున్నారండి. అండ్ దీనికి తోడు నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు చేసిన ప్రకటన, అంటే అటు మెక్సికో మీద, కెనడా మీద, చైనా మీద టారిఫ్స్ విధిస్తున్నాం, ఆ టారిఫ్స్ మార్చి 5వ తారీఖు నుంచి అమల్లోకి వస్తాయని చెప్పి ఆయన చేసిన ప్రకటన కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అండి మార్కెట్స్ పడడానికి. అయితే మన మార్కెట్స్ కొద్దిగా ఓవర్ వాల్యూడ్ జోన్ లో ఉన్నాయి అని చెప్పి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వరుస సెషన్స్ లో సేల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 1,25,000 కోట్ల రూపాయల వరకు ఈ క్యాలెండర్ ఇయర్ లో సేల్ చేశారండి. ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ ఫిబ్రవరిలోనే మనకి ఫిబ్రవరి మంత్ అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత దారుణమైన ఒక బ్లాక్ ఫిబ్రవరిగా మిగిలిపోయింది. ఎందుకంటే దాదాపు అంటే ఇప్పుడు మీరు అన్నారు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజు అయింది. ఓవరాల్ గా ఫిబ్రవరి నెలలో దాదాపుగా 4,000 పాయింట్ల వరకు నిఫ్టీలో సెల్లింగ్ చూసాం. దాదాపు ఒక రకంగా చెప్పుకోవాలంటే 40 లక్షల కోట్ల రూపాయల వరకు ఇన్వెస్టర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు అండి. అంటే ముందు ఇలాగే ఈ పతనం ఉండొచ్చు అంటారా? మళ్ళీ కోలుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సో మార్కెట్స్ లో అంటే చాలా కాలం నుంచి నేను చెప్తుంది, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయే వరకు అంటే మార్చ్ 31 వరకు పెద్దగా మార్కెట్స్ లో అంత అద్భుతమైన రికవరీ వచ్చే ఛాన్సెస్ ఏం లేవండి. ఎందుకంటే నిన్న కూడా ఒక అమెరికన్ డేటా వచ్చింది. అమెరికన్ డేటాలో అమెరికాలో ఆశించిన స్థాయిలో Q4 ఫలితాలు అంత గొప్పగా లేవు. అక్కడ ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం కూడా US లో ఏమీ లేవు. అండ్ దేశీయంగా గత కొద్ది కాలం నుంచి 6 క్వార్టర్స్ గా మన మార్కెట్స్ లో కూడా మన ఎకానమీలో కూడా కొద్దిగా స్లో డౌన్ అయితే మనం చూస్తున్నాము. ఈ ఫ్యాక్టర్స్ అన్ని బేరీజ్ వేసుకొని చూస్తే ఇంటర్నేషనల్ గా ప్లస్ డొమెస్టిక్ గా ఇప్పటికిప్పుడు మన మార్కెట్స్ ఇమీడియట్ గా కోలుకునే ఛాన్సెస్ అయితే లేవు. ఒకవేళ అయితే మార్కెట్స్ బాగా పడ్డాయి కదా
కదా అని చెప్పి కొత్తగా వచ్చిన రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరన్నా మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి అసలు దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ రైట్ టైం అండి భారీగా డబ్బులు కమిట్ చేయడానికి. ఒకవేళ మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అందులో మాక్సిమం 25% వరకు ఇప్పుడు మాత్రమే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. క్యాష్లో అంటే మళ్ళీ మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి మనకి ఇన్వెస్ట్ చేసుకునేందుకు మార్కెట్స్లో. సార్ ఇంత భారీ పతనాన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసామంటారా? సో ఇది ఒక రకంగా చెప్పాలంటే క్రాష్ అండి. ఇది 20% కనుక అవుతే మార్కెట్స్ లో ఒక క్రాష్ లా చూస్తాము ఇండెక్స్ లో. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అంటే గతంలో ఇంత స్మాల్ క్యాప్ అంటే అతి తక్కువ కాలంలోనే ఈ స్థాయి క్రాష్ మనం అయితే చూడలేదు. దాదాపుగా నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూసుకున్నా, మిడ్ క్యాప్ ఇండెక్స్ చూసుకున్నా 25 నుంచి 25% వరకు పతనం అవడం అయితే మనం చాలా క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు అండి. సో ఇలాంటి పానిక్నెస్ అంటే మార్కెట్స్ లో ఇంతటి పానిక్నెస్ అనేది రీసెంట్ గా కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఇంతటి సినారియోని మార్కెట్స్ లో కొత్తగా వచ్చిన ఏ ఒక్కరు కూడా చూడలేదు. సో ఈ పతనం మరికొద్ది కాలం పాటు చాలా క్లియర్ కట్ గా కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయండి. అలాగే ట్రేడింగ్ చేసే వాళ్ళకి లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది రైట్ టైం అంటారా కాదంటారా? ట్రేడర్స్ ఈ మార్కెట్లో అంటే అంటిల్ అన్లెస్ మనం ప్రోస్ అయ్యండి అంటే అంటిల్ అన్లెస్ మనం ప్రొఫెషనల్స్ అయ్యి ఉండి మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసి మార్కెట్లో ట్రేడ్ చేసినప్పుడు మాత్రమే మనకు కొద్ది గొప్ప ఇలాంటి మార్కెట్లో డబ్బులు వస్తాయండి. కాకపోతే ఏంటంటే మార్కెట్లో వైల్డ్ స్వింగ్స్ ఉంటున్నాయండి. అంటే 400 పాయింట్లు నిఫ్టీలోనే ఇండెక్స్లోనే అంతటి మెజారిటీ మూవ్మెంట్ ఉంది అంటే స్టాక్స్లో అంతకంటే ఎక్కువ మొమెంటం అయితే మనం చాలా క్లియర్ కట్గా చూస్తున్నాము. అంటిల్ అన్లెస్ మార్కెట్లో ట్రేడింగ్ సంబంధించి మనకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయడానికి కూడా దిస్ మే నాట్ బి రైట్ టైం అటాల్. కొత్తగా మార్కెట్స్ లోకి వచ్చిన వాళ్ళు ఒకవేళ మీరు అన్నారు మ్యూచువల్ ఫండ్స్ అండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది రైట్ టైం అండి. మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ గా స్టాక్స్ లో మనకు అవగాహన లేకపోయినప్పుడు నిఫ్టీ బీస్ కానీ లేదంటే డైరెక్ట్ గా నిఫ్టీ ఇండెక్స్ కానీ కొనుగోలు చేయొచ్చు. లేదంటే లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని సిస్టమాటిక్ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ వీలవుతే లంసమ్ అంటే ఎవరన్నా గత కొద్ది కాలం నుంచి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తుంటే మెల్లగా ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేద్దాం అంటే అట్లీస్ట్ 25% లంసమ్ మనీని మార్కెట్స్ లో మెల్లమెల్లగా పంప్ చేసేందుకు మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ టైం అని చెప్తానండి. ఓకే, ఇప్పుడు 10 లక్షల కోట్ల ఆవిరైంది ఇవాళ ఒక్కరోజే బ్లాక్ ఫ్రైడేగా స్టాక్ మార్కెట్లో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇవాళ. మరి సుమారు ఎలా ఉండబోతుందంటారు? ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అంటారు? సో ఇన్వెస్టర్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇన్వెస్టర్స్ అసలు ఏమి చేయకుండా ఉండడం మంచిదండి. ఇప్పుడు మార్కెట్ పానిక్ అయిపోతుంది, మార్కెట్స్ పడిపోతున్నాయి కదా, అసలు ఏం చేయాలి అంటే ఒకసారి ఏంటంటే మార్కెట్స్ కొద్దిగా ఓవర్ సోల్డ్ జోన్ లో ఉన్నాయండి. అంటే మార్కెట్ అనుకున్న దానికంటే ఓవర్ గా రియాక్ట్ అవుతుంది. వాస్తవానికి ఒక డేటా ఏంటంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పెద్దగా అమ్మింది లేదు, అంటే నిఫ్టీ కూడా పైనుంచి పెద్దగా పడింది లేదండి. నిఫ్టీ దాదాపు 16%, 17% మాత్రమే కరెక్ట్ అయింది. కాకపోతే ఏంటంటే స్టాక్స్ లో అంటే కొన్ని క్వాలిటీ స్టాక్స్ కూడా 40 to 50% వరకు కరెక్ట్ అయిపోవడం అయితే చూస్తున్నాం. ఈవెన్ టాటా మోటార్స్ లాంటి పెద్ద స్టాక్స్, టాటా గ్రూప్ లో ఉన్న స్టాక్స్ కూడా కనీసం 20 నుంచి 45% మేర కరెక్ట్ అవడం అయితే మనం చూడవచ్చు. సో ఎంత లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా కూడా అంటే మార్కెట్స్ లో చాలా కాలం నుంచి ఉన్నవాళ్ళు అయినా సరే ఇప్పుడు మార్కెట్స్ లో బాటమ్ ఫిషింగ్ చేద్దాము, ఎంతో కొంత మార్కెట్స్ లో ఎక్కడో చోట స్టాక్స్ కొనుగోలు చేస్తే మనకి ఇమీడియట్ గా డబ్బులు వస్తాయి కదా, మార్కెట్ బాగా పడిపోయింది కదా అన్న థాట్ ప్రాసెస్ మాత్రం అస్సలు పెట్టుకోకండి. ఒకప్పుడు మాదిరి సినారియో వేరు, కోవిడ్ తర్వాత సినారియో వేరు, ఇప్పుడు సినారియో వేరండి మార్కెట్స్ లో. సో మార్కెట్స్ బాగా మెచ్యూర్ అయిపోతున్నాయి. మార్కెట్స్ లో ఎప్పటికప్పుడు ఆపర్చునిటీస్ మనం వెతుక్కుంటూ ఉండాలి. ప్రతిసారి కొత్త సెక్టార్స్, కొత్త స్టాక్స్ చర్న్ అవుతుంటాయి. మనకు కనుక మార్కెట్స్ లో అవగాహన లేకుండా ఈ మధ్య రీసెంట్ గా మార్కెట్స్ లోకి ఎంటర్ అయ్యి ఉంటే మాత్రం దిస్ మే నాట్ బి ద రైట్ టైం. సో ఇన్వెస్టర్స్ కూడా వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉండడం మంచిది. మేబీ ఏప్రిల్ తర్వాత, మే తర్వాత మళ్ళీ మనకు డెసిషన్ అంటే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం. కానీ ఇప్పటికిప్పుడు భారీ ఎత్తున డబ్బులు కమిట్ చేయాలన్న ఆలోచన మాత్రం పెట్టుకోవద్దంటే ఒకవేళ మీరు లేదు నేను ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేద్దాము అన్న ఆరాటం పడుతుంటే హార్డ్లీ 15 to 20% మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఇన్వెస్టర్స్ అయితే మాత్రం. యాజ్ ఎ అనలిస్ట్ గా మీరు ట్రంప్ ఎఫెక్ట్ గురించి ఏం చెప్తారు ఇవాళ జరిగిన దానికి? సో ట్రంప్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇవాళ మార్కెట్స్ మీద ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా మార్కెట్స్ మీద డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ బాగా గట్టిగానే ఉందండి. ఎందుకంటే యాక్చువల్ గా డొనాల్డ్ ట్రంప్ తన ప్రెసిడెన్షియల్ రేస్ లో ఉన్నప్పుడు కూడా చైనా మీద టారిఫ్స్ విధిస్తామని చెప్తూనే వస్తున్నారు. అయితే ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత పక్కనున్న మెక్సికో మీద, కెనడా మీద కూడా టారిఫ్స్ విధించడం మొదలు పెట్టారు. ఇవి కాకుండా చైనా మీద అదనంగా 10% మేర పన్నులు విధిస్తామని చెప్పారు. యూరోపియన్ యూనియన్ మీద కూడా పన్నులు విధిస్తామని చెప్పి ఆయన చెప్పడం అనేది నిజంగా మార్కెట్ డైజెస్ట్ చేసుకోలేకపోయింది. సో అందువల్ల
మార్కెట్స్ లో. ఎందుకంటే ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఒక దేశం మీద పన్నులు విధిస్తే వాళ్ళు కూడా రిటాలియేటరీ చర్యల్లో భాగంగా వాళ్ళు కూడా అధిక పన్నులు విధించే అవకాశం ఉంది. ఇలా ఒక దేశానికి ఒక దేశం పన్నులు విధించుకుంటూ ఒక వాణిజ్య యుద్ధాన్ని కనుక తెరతీసినట్టయితే ఆయా దేశాలు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే వడ్డీ రేట్లు ఏమాత్రం తగ్గే ఛాన్సెస్ ఉండవు, వడ్డీ రేట్లు పెరుగుతూ వెళ్తాయి. సో సామాన్యుడు బతకడం కష్టం అయిపోతుంది. ఒక్క డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నిటినీ కుదిపి వేస్తోంది అని చెప్పి నిస్సందేహంగా చెప్పుకోవచ్చండి. సో ఎమర్జింగ్ ఎకానమీస్ లో ఉన్న మనలాంటి ఎకానమీస్ ఫస్ట్ దాని నుంచి బాగా హ్యామర్ అయ్యే అవకాశాలు చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఓకే నాగేంద్ర సాయి గారు, థ్యాంక్ యూ. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో క్లోజ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచినట్టు తెలుస్తోంది. ఒక్కరోజే 10 లక్షల కోట్లు మదుపర్ల సంపద ఆవిరైపోయింది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ప్రతికూల అంశాలు సూచీలపై ఒత్తిడి పెంచినట్టు తెలుస్తోంది.